కార్ స్టీరింగ్ వదిలేసి చెయ్యిని పట్టుకున్న ఓ సీనియర్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను పార్టీ మారింది మంత్రి పదవి కోసమో లేక డబ్బుల కోసమో కాదట, ఏదో అనుకుని వస్తే ఇంకేదో అయ్యిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇప్పుడు ఆయన ఎందుకు ఈ రేంజ్ లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది? సీఎంని నేరుగా ప్రశ్నించానంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక అసలు కథ ఏంటి? కేసీఆర్ ను ఎప్పటికీ మర్చిపోలేనంటూనే బాన్సువాడలో మళ్ళీ మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేయడం దేనికి సంకేతం? ఎవరా లీడర్, ఏంటా కథ? ఈ స్టోరీలో తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రాజకీయాలలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీ మార్పుపై గడిచిన కొద్ది నెలలుగా వస్తున్న తీవ్ర విమర్శలకు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. మంత్రి పదవుల కోసం కాదు, డబ్బుల కోసం కాదు, కేవలం బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాను. పోచారం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ను మోసం చేసి వెళ్లడం తనకు ఇష్టం లేదని, కానీ కొన్ని పరిస్థితుల్లే తనను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయన్నారు. అంతేకాకుండా నేను కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్ జెండాను కాదు అంటూ పోచారం చేసిన వింత వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. పార్టీ మారిన తర్వాత తన నియోజకవర్గానికి ఆశించిన స్థాయిలో అభివృద్ధి నిధులు రాకపోవడంపై పోచారం తీవ్ర అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. 6 నెలల్లో పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు సగం నిధులు కూడా విడుదల కాలేదని ఆరోపించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారని వాపోయారు. అభివృద్ధి నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కోరినా స్పందన లేదన్నారు. ఇక్కడే మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు పోచారం శ్రీనివాసరెడ్డి. నేనేమైనా నీకు అమ్ముడుపోయానా, ఎమ్మెల్యే గిరిని కొన్నావా అంటూ నేరుగా సీఎం రేవంత్ రెడ్డినే ప్రశ్నించినట్లు పోచారం చెప్పడం కలకలం రేపింది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనను పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాశానికెత్తారు. కేసీఆర్ హయాంలోనే బాన్సువాడలో అభివృద్ధి జరిగింది, అన్నం పెట్టిన వాళ్లను ఎప్పుడూ మర్చిపోలేను అంటూ తన పాత పార్టీ నాయకత్వంపై సానుకూల వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయంగా ఆసక్తిని రేపుతుంది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ తన పాత రాజకీయ బంధాలను, కేసీఆర్తో ఉన్న ఆత్మీయతను పోచారం స్మరించుకోవడం కామారెడ్డి జిల్లా పొలిటికల్ కారిడార్లలో కొత్త చర్చకు దారితీసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా నిధులు రాకపోవడంతో ఇప్పుడు పోచారం అడుగులు ఎటు వేస్తారని ఆయన అనుచరులు ఎదురు చూస్తున్నారు. తన పాత రాజకీయ బంధాలను గుర్తు చేసుకుంటున్నారా, లేక వచ్చే ఎన్నికలకు ముందే బాన్సువాడ రాజకీయాలలో కొత్త సమీకరణాలకు సంకేతాలు ఇస్తున్నారా అని చర్చించుకుంటున్నారు. కొంతమంది దౌర్భాగ్యుల వల్లే నేను పార్టీ మారాల్సి వచ్చింది, బాన్సువాడలో మళ్లీ మనమే గెలుస్తాం అంటూ పోచారం చేసిన వ్యాఖ్యలు రాబోయే రాజకీయ సమీకరణాలకు సంకేతమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు ఇవ్వని పక్షంలో పోచారం అడుగులు మళ్లీ పాత గూటి వైపే ఉంటాయా, లేక కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి పెంచి నిధులు రాబట్టుకోవడానికి ఆయన ఆడుతున్న పొలిటికల్ మైండ్ గేమా అన్నది ఆసక్తికరంగా మారింది. బాన్సువాడ కోటలో పోచారం వేయబోయే తదుపరి అడుగు ఏంటనేదే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. మొత్తానికి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లో బీఆర్ఎస్ను పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ పోచారం వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో, బాన్సువాడ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.